నిన్న గౌహతి స్టేడియంలో జరిగిన సిఎస్కే వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్లో గేమ్ చేంజర్ ఎవరో తెలుసా? చూద్దాం. మొదట రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ చేసేది, కానీ సిఎస్కే బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 10 ఓవర్లకే 72/4తో ఆర్ఆర్ కష్టాల్లో పడిపోయింది. కానీ ఆ టైంలో క్రీజులోకి వచ్చిన నితీష్ రాణా ఆకాశమే హద్దుగా బ్యాటింగ్ చేశాడు. కేవలం 36 బంతుల్లో 81 పరుగులు, 7 4లు, 5 6లు, స్ట్రైక్ రేట్ 225. ఆఖరి 5 ఓవర్లలోనే 65 పరుగులు వచ్చాయి. ఆ క్రెడిట్ మొత్తం నితీష్ రాణాకే. ఇది కాకపోతే ఆర్ఆర్ 160 కూడా చేయలేకపోయేది. ఆర్ఆర్ 182/9 స్కోర్ చేసింది. కానీ సిఎస్కే బ్యాటింగ్ లైనప్ చూస్తే ఇది పెద్ద స్కోర్ అనిపించలేదు. సిఎస్కే బౌలర్లు దూకుడు ప్రదర్శించిన ఛేదనలో రుతురాజ్ గైక్వాడ్ 45, రహానే 36 కలిసి జట్టును ముందుకు నడిపారు. సిఎస్కే 98/2 స్కోర్తో కంఫర్ట్గా కనిపించింది. కానీ అప్పుడు యుజ్వేంద్ర చహల్ బౌలింగ్లో మార్పులు తెచ్చాడు. 13వ ఓవర్లలోనే గైక్వాడ్ అవుట్. తర్వాత మిడిల్ ఆర్డర్ మొత్తం తడబడిపోయింది. 19 ఓవర్లు అయ్యేసరికి సిఎస్కే 165/7. చివరి ఓవర్లో 18 పరుగులు అవసరం. ధోని స్ట్రైక్లో. ధోని తొలి 2 బంతులకు 2, 4 పరుగులు చేయడంతో ఆశలు పెరిగాయి. కానీ 4వ బంతికి అవుట్ అయ్యాడు. సిఎస్కే 176 పరుగులు, 8 వికెట్లు, 6 పరుగుల తేడాతో ఓడిపోయింది. మ్యాచ్ గేమ్ చేంజర్ మరియు ఈ మ్యాచ్కి హీరో ఎవరు అనంటే అది నితీష్ రాణానే. ఒక్కడే వచ్చి ఆర్ఆర్ని ఆదుకున్నాడు. సిఎస్కేపై ఒత్తిడి తీసుకొచ్చాడు. ఆఖరి 5 ఓవర్లో అతని మెరుపుల ఇన్నింగ్స్ లేకపోతే ఆర్ఆర్ గెలిచే అవకాశం ఉండేది కాదు. పెద్ద స్కోర్ చేయగల సిఎస్కేను తక్కువ పరుగులకు పరిమితం చేయడంలో అతని ఇన్నింగ్స్ చాలా కీలకం. నా వరకు నితీష్ రాణానే గేమ్ చేంజర్. మీరు నిన్నటి మ్యాచ్లో గేమ్ చేంజర్ ఎవరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో రాయండి.